ఆదికాండము 18:2. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నడలా. పరిగెత్తి 75 ఏట పిలువబడ్డాడు. ఇక్కడ ఇప్పుడు 99 ఏళ్ళు వచ్చినాయి. అబ్రహాం పరిగెత్తి నేల మట్టుకు వంగి, అందరూ చెప్పండి, నేల మట్టుకు వంగి. రెస్పెక్ట్, ఒబీడియన్స్ అండ్ హంబుల్నెస్. కొందరు నాతో మాట్లాడినప్పుడు చాలా పొగరగా ఐఎమ్ నథింగ్, ఆయన చూస్తాడు, నీకు తెలియదు. కొంత పరిచయాలు కూడా చూస్తా, ఏకవచనంతో మాట్లాడడం, చెప్పినా చేయకోకుండా ఓ ఏం చెప్పా పోరా, ఏం చెప్పావా, ఏంటి గోంగూర, ఇటు చెప్తే చేయాలా. ఫోన్ మానేయాలా, ఈ టైంకి రమ్మని నేను వచ్చేయాలా. నాకు ఇల్లు పడతాం, నాకు ఇల్లు పట్టలే, నాకు అవ్వట్లే. సింపుల్గా చెప్పాడని చేశాను నేను. నాకు తెలుసు ఆయన వింటున్నాడు, నాతో ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు ఆయన వింటున్నాడు అనే సంగతి నాకు తెలుసు. కానీ ఆ వ్యక్తికి తెలుసు కొన్నిసార్లు ఒళ్ళు బొలిపు అంటారే అట. ఆయన చూడండి, నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నడెల్లా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణంను బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరను. ఆ మాట చూడండి, ఆ రెస్పెక్ట్ చూడండి, ఆ ఒబీడియన్స్ చూడండి, ఆ లాంగ్వేజ్ చూడండి. నెక్స్ట్, వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా ఎద్దుకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. 318 మంది యుద్ధం చేయడానికి నిపుణులుగా అలవర్చబడిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవడన్నా పరిగెత్తుకెళ్ళి లేదా వాళ్ళని ఎవడన్నా వెళ్ళి ఒక దూడను పట్టుకుంటారా అని చెప్పొచ్చు కదా. ఈయన ఎందుకు పట్టుకోవాలి చెప్పాలా? దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. వాడి సెలక్షన్ ఎలా ఉంటుందో ఈయన చేస్తేనే సాటిస్ఫాక్షన్. హల్లెలూయా. ఎనమని గడవుతుంది. అది ఈయన చేస్తేనే సాటిస్ఫాక్షన్. అందుకని చూడండి, పెద్దవాడు, ఐశ్వర్యవంతుడు, ఆస్తిపరుడు, వయసులో పెద్దవాడు, అప్పటికే భక్తి ఆరంభమై కొంతకాలం అయిపోయింది. 12వ అధ్యాయం భక్తి ఆరంభమైంది. ఇక్కడికి వచ్చేసరికి సుమారు 25 years ఎక్స్పీరియన్స్, 24 years ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ముందేముంటుంది, కొత్త చీపురుగా ఉంటుంది, ఇసురు ఎక్కువ ఉంటుంది. తర్వాత భక్తి ఏమవుద్ది, నేను చూస్తా బాప్టిజం తీసుకున్నప్పుడు ఉంటారు వాళ్ళు పవర్ఫుల్ అరేనా. రక్షణ పొందినప్పుడు పవర్ఫుల్గా ఉంటారు అరేనా. రక్షణ పొందిన తర్వాత 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, 5 వారాలు అయిన తర్వాత మన సీనియర్ క్రిస్టియన్స్ని చూస్తారు. అంటే వీళ్ళకంటే ముందు రక్షణ పొందిన వాళ్ళని, వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు అనుకో, తాగొచ్చా, ఆడు సినిమా సీరియల్ చూద్దాం, ఇంతేనా, ఆడు బూత్లో అంతేనా, వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకో, అంతేనా. ఆటోమేటిక్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ఏమైపోద్ది చెప్పాలా, డైల్యూట్ అయిపోద్ది, భక్తి పలసన అయిపోతూ ఉంటుంది. చాలామంది భక్తి పాడు చేసుకుంటూ ఉంటారు. నేను 24 years సరే భక్తి పెరిగింది తప్ప, విధేయత పెరిగింది తప్ప, విధేయత భక్తి తగ్గలేదు, పెరిగింది. గట్టిగా చెప్పటి కూడా నేను పెట్టదు. నీ భక్తి పెరుగుతుందా తగ్గుతుందా? నీ విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? నీ విధేయత పెరుగుతుందా తగ్గుతుందా? నీలో దీనత్వం, హంబుల్నెస్ తగ్గుతుందా పెరుగుతుందా? నెక్స్ట్, పట్టుకున్నాడు, అది పనివాడికి ఇచ్చి త్వరగా చేయమన్నాడు, త్వరగా పెట్టాడు, తీసుకెళ్ళి మళ్ళీ అయ్యా సాగిలో పెడి తినండి అయ్యా. ఆ ఎఫెక్షన్ చూడండి. నీకుందా దేవుడి పట్ల, దైవజనుల పట్ల ఆ ఎఫెక్షన్? ఆత్మీయుల పట్ల ఆ ఎఫెక్షన్ ఉందా? కొంతమంది అనుకుంటుందండి, సిటీ కదా, జస్ట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ లేదా ఫ్లవర్స్,
ఈ చూడటానికి న్యాచురల్ కంటే బాగుంటాయి, కానీ బట్ ఆక్సిజన్ ఉండదు, ఫ్రూట్స్ ఉండవు. ఇవాళ క్రైస్తవులు అలా తయారైపోయారు. మొదట్లో 6 years నేను అలాంటి సంఘంలో ఉన్నాను, మామూలుగానే ఉన్నా. జస్ట్ పాస్టర్ అంటే రైట్, ప్రైజ్ లార్డ్, బాగున్నారు, రైట్, అంతవరకు. జస్ట్ ఏదో ఓవరాల్గా అందరిలాగా మర్యాద. ఎప్పుడైతే నేను ఫెలోషిప్లోకి వచ్చాను, దేవుడు నాతో మాట్లాడి నన్ను నడిపించారు, అక్కడ మొత్తం ఎంటైర్లీ సిస్టమ్, ఇదే సిస్టమ్. ఈ ఆదికాండం 18వ అధ్యాయం సిస్టమ్. అక్కడ నిజంగా ముందులో అర్థం కానప్పుడు ఇదేంటి ఇంత అనుకున్నా. అర్థమైన తర్వాత నాకు తెలిసింది ఇదే కరెక్ట్ బైబిల్ ప్రకారంగా అని చెప్పేసాను. నేను చాలాసార్లు చెప్పాను మీకు, నేను అది గొప్ప చెప్పు చెప్పలే. మా దైవజనుడి ముందు చెప్పులు వేసుకుని వందనాలు ఎప్పుడు చెప్పలే. మా దైవజనుడి ముందు ఒక చైర్ వేసుకుని కూర్చోవాలి. మా దైవజనుడి ముందు కాలు మీద కాలు వేసుకోవడం మాకు తెలియదు. ఫోన్ మాట్లాడటం మాకు తెలియదు. పక్క వాళ్ళతో మాట్లాడటం మాకు తెలియదు. ఏ మాట మాడితే ఆ మాట మాట్లాడటం మాకు తెలియదు. రెండవది, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అయ్యా ఈ పెళ్లి సంబంధం వచ్చింది, మీరేమంటారు? నో. ఓకే, మాకు నో. కుదిరిపోయినా సరే, మాకు నచ్చేసినా సరే. అయ్యా పలానా ఊరు వెళ్ళాలి, ప్యాక్ చేసుకున్నాం, నో. ఓకేనయ్యా. ఎస్ సార్, పలానా చోటకి వెళ్ళండి. ఆ మీటింగ్కి వెళ్దాం రెడీ అయినయ్యా, మరి అక్కడికి వెళ్తున్నాను ఆల్రెడీ, వాళ్ళకి చెప్పేసి వస్తున్నాను, మాట ఇచ్చేసాను. టిల్ ఓకే. వాళ్ళు ఏమనుకుంటారు నీకు అనవసరం. దేవుడు అనుకుంటే దైవజనుడు అనుకుంటాడు, అంతే అంతే. ఇది చాలా కష్టం. కానీ పరలోక రాజ్యం కోసం అప్పగించినోడు చాలా ఈజీ. గట్టిగా చెప్పడం ఏమేమి, చాలా ఈజీ, చాలా ఈజీ. దేవుని రాజ్యం మీద పక్కన పెడితే నీ ఓన్ డిసిజన్ తీసుకోవచ్చు, ఓన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సౌలు ఓన్ డిసిజన్ తీసుకున్నవాడు, సౌలు రాజు, పాత నిబంధనలో ఉన్న కింగ్. లోతు ఓన్గా డిసిజన్ తీసుకునేవాడు, అడ్రస్ లేకుండా పోయాడు. ఎప్పుడైతే నువ్వు ఓన్ డిసిజన్ తీసుకుని డిసైడ్ అయిపోతావో, అది పెళ్ళి కావచ్చు, గృహం కావచ్చు, జాబు కావచ్చు, మరొకడు కావచ్చు, అంతే. లోకంలో మాట అంటారు, ఆ మాట మనం అనకూడదు, నాగిపోతాడు రేడు అంటారే, అది సంగతి. అందుకని దైవచిత్తం, గాడ్స్ విల్, దేవుని చిత్తం. అయ్యా చెప్పు, నీ దాసుడు నేను ఆలకిస్తాను, నీ దాసుడు నేను ఆలకిస్తున్నాను, మీరేం చెప్తే అది. మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఏదైనా సరే. ఒకరోజు దైవజనుడు రాశాడు, 10,000 సంఘం. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడన్నాడు, ఏంటి ఈ సంఘాన్ని వదిలిపెట్టేసి ఇంకో చోటకి వెళ్ళమన్నాడు దేవుడు. గుండెలో రాయి పడిపోయింది అన్నాడు. ఈ ఏరియా వద్దికి చాలిక నువ్వు ఇంకొక ఏరియాలో స్టార్ట్ చేయమంటే, మరి అక్కడ కొత్తగా స్టార్ట్ చేయాలి. ప్రభు ఇది చాలా కష్టం కదా. నీ కష్టం నా కష్టం కదా, నా మాటినన్నాడు. ఈ 10,000 మందికి వస్తే చాలా తిరిగా, చాలా సంవత్సరాలు కష్టపడ్డా, చాలా రిస్క్ తీసుకున్నా. ఎట్లా ప్రభువా? వెళ్ళు, ఐఎమ్ విత్ యూ. భయపడ్డాడు ముందు, భయం వేసిందంట. తర్వాత వెళ్ళాడు. 10,000 కాస్త లక్షల్లోకి వెళ్ళిపోయింది. వేరే సెంటర్. గట్టిగా చెప్పడం ఏమేమి వచ్చింది. ఫ్రెండ్స్, నీలో వినే బుద్ధి ఉందా? చెప్పితే వినో. చిన్నప్పుడు మంకుతనం ఉంది. ప్రభు అన్నారు, ఎవడైనా క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి, పాతవే గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఎన్ని కొత్త అయినా నీలో? నీకు ఇష్టమైన వాటిల్లో మారుతావు, నీకు ఇష్టమైన తీసుకుంటావు. భక్తి అనేది బుఫెట్ కాదు. నీకు నచ్చింది దాంట్లో తీసుకుని వడ్డించుకుంటావు, తక్కిన వదిలేస్తావు. అది కాదు. ఆయన ఏం చెప్తే అది చేయడానికి రెడీ అయ్యావా? ఆ దీవెన వేరు, ఆ లెవెల్ వేరు, ఆ కృప వేరు, నీకుండే ప్లేస్ వేరు. గట్టిగా చెప్పడం ప్రభావం. ఆశీర్వాదం వెనకాల అటక వస్తుంది అంతే. కష్టమైన నష్టమైనా సరే. అబ్రహాము కష్టమే ఆగను వదిలిపెట్టడం. అబ్రహాము కష్టమే ఊరిని వదిలిపెట్టడం, స్వజలను వదిలిపెట్టడం. కొడుకును కూడా వెనక పెళ్లి సంబంధం కోసం పంపించలే. తీసుకెళ్ళొచ్చా? ఎలియాజరు అడిగాడు. అంత చెప్పడం టైం సరిపోదు. ఓకే, నా కొడుకు రాడు, నేను రాను. ప్రభు చెప్పాడు వెళ్ళొద్దని. పెళ్లి సంబంధానికి పనివాడు తీసుకొచ్చిన అమ్మాయిని పెళ్లి చేశాడు. ఎందుకంటే మేము రాకూడదు, మేము రావద్దన్నాడు. ఇంత విడ్డూరమా? అరే భక్తి అంత శాంతిస్తాం. పక్కోళ్ళు చెప్తారు, అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు. విధేయత. అబ్రహాము అన్యుడు, వెళ్ళి ఆ పనులు చేయాలి. కొడుకునిచ్చాడు ఇస్సాకుని.
ఆ కొడుకుని పట్టుకొచ్చి నాకు బలిమన్నాడు. ఆదికాండం 22 అధ్యాయంలో. వాట్? ఏం చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరిక్కడ? ముఖేష్ అంబానీ కంటే 2 గొప్పోడు అబ్రహాం. ఆనాడు ఆయన ఆస్తి. హల్లెలూయా. ఆస్తి లేనప్పుడు మాట అంటావు, ఆస్తి లేనప్పుడు మాట అంటావా? ఉద్యోగం లేనప్పుడు మాట అంటావు, ఉద్యోగం వచ్చిన మాట అంటావా? సమస్య సాల్వ్ కాకముందు మాట అంటావు, సమస్య సాల్వ్ అయింది మాట అంటావా? చెప్పట్లే. మాట అంటావా? చాలా కష్టం. 2 or 5% ఉంటారు వీళ్ళు. నేను చాలాసార్లు గమనించాను. అదేనా, రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఉద్యోగం లేక రూపాయి లేక అల్లాడిపోతూ ఉంటే పిలిచి వాళ్ళకి వాక్యం చెప్పి రక్షణ నడిపించి ప్రార్థన చేస్తే అద్భుతమైన జాబ్స్, అద్భుతమైన బిజినెస్లు వచ్చినాయి. వాళ్ళల్లో కొందరు నేను కనపడితే ముఖం పక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు దశమ భాగ్యం ఇవ్వాలి, అయితే నాకు ప్రైజ్ లాట్ చెప్పాలి, మళ్ళీ ఇంటికి పిలవాలి, ఈ రాచమర్యాద అంతా మనకు అవసరమా? వీడు వస్తే మళ్ళీ మన ఫంక్షన్కి వస్తే అమ్మాయి బర్త్డేకు అబ్బాయి బర్త్డేకి వీడికి వస్తే మళ్ళీ ఏముండదు, ఈ బర్త్డే అయిపోగానే మళ్ళీ మందు ఉంటుంది, చిందు ఉంటుంది. అది మనం వెళ్తే ఉండదు. నన్ను పెళ్ళికి పిలిచారా, వాళ్ళ కర్మ కాలిపోద్ది. ఎందుకు? ఆ సినిమా పాటలు ఉండవు, డ్యాన్సులు ఉండవు. అదన్నా మన వాళ్ళు ఏం చేయాలా? ఆ పెళ్ళి క్రిస్టియన్ పెళ్ళే, ఇదే అదే ఉండాలి. దానికి అక్కడ అందరూ డ్యాన్స్ వేయాలి. నిజం మాట్లాడుతున్నాడు అన్నయ్య, అబద్ధం మాట్లాడుతున్నాడు. నిజమైన వాళ్ళు చేతులు పెకెత్తండి. నన్ను పిలిస్తేనే సెన్సార్ బోర్డు లాంటివండి, కట్ చేస్తా. అందుకే నన్ను నెమ్మదిగా పక్కన పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందిని చూసాను. అరేనా, రెస్పెక్ట్ కలిగి ఉండి ఆనాడు నేను రోడ్డు మీద ఉండగా, ఆనాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా అన్న ప్రేరు వాక్యం చెప్పాడు, నాకు ఇట్లా చేశాడు. ఎంత దూరం వెళ్ళినా, ఏ జాబ్ వచ్చినా, ఏ స్టేటస్ వచ్చినా, ఈ రోజుకి అబ్రహాములా సాగిలి పడేవాళ్ళు చాలామందిని చూశాను. నేను వెళ్తే, నేను కనపడితే, నా ఫోన్ వెళ్తే, అన్నా నీ ఫోను నేను కాల్ వెయిట్లో ఉండి వచ్చిందన్నా, నేను చూసుకోలేదన్నా అన్న వెంటనే ఆ ఫోన్ కట్ చేసి నాకు ఫోన్ చేయడం. అలా బాసుకు కూడా కట్ చేసి నాకు ఫోన్ చేయడం. కొంతమంది ఉంటారు, నేను 10 సార్లు 20 సార్లు చేసిన బీప్ సౌండ్ వస్తుంది, కాల్ వెయిట్, వాడికి చూస్తూ ఉంటాడు. అటన్నా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు. దేని మీద అయ్యగారు పెట్టినాడు, పని ఉందని చెప్పు, రానని చెప్పు, ఇవాళ వీలు పడినని చెప్పు. ఫోన్ చేశాడు, రిటర్న్ కాల్ కూడా ఉండదు కొంతమందికి. అంటే బలుపు. అబ్రహాం గది లేదు. కొడుకు నువ్వు భార్యను అడగలే, కొడుకుని అడగలే, తీసుకెళ్ళి బలిపీఠం పొడుగుబెట్టి కట్టెత్తాడు. నువ్వేం చెప్తుంది, నువ్వు ఎవరిస్తే అది, నువ్వు వద్దన్నది వద్దు, నువ్వు ఇచ్చిందే నాకు. కొడుకు కదా, ఎఫెక్షన్ ఉంటుంది కదయా నీ తర్వాతే. కొడుకైనా కూతురైనా నీ రాజ్యం తర్వాతే. వాళ్ళు ఎక్కడి వరకు రిలేషన్, అక్కడ రిలేషన్స్ లేవు. గుర్తుపడతావు అంతే. అదే యేసు ప్రభు అని అడిగారు వాళ్ళు. ప్రభా, ఒకడు పెళ్లి చేసుకుని చనిపోయాడు, ఆయన భార్యకి 2వ నుంచి పెళ్లి చేశారు, వాడు చనిపోయాడట, 7 చనిపోయారు. పరలోకంలో పెద్దోడికి భార్య, 2వ భార్య, 7వ భార్య, ఎవరు భార్య అని అడిగారు. పరలోకంలో పెళ్లికిచ్చుకోవడం పుచ్చుకున్నట్టు సంబంధాలు ఏమి ఉండవు అన్నాడు దేవుడు. చదివారు ఎప్పుడైనా బైబిల్ చదివారా? దెర్ ఇస్ నో రిలేషన్స్, ఇక్కడే రిలేషన్. అందుకని అన్నాడు ఆయన. లోకా సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చూడండి, 29. నా నిమిత్తం, నా సువార్త నిమిత్తము 29వ వచనం. లోకా సువార్త 18వ అధ్యాయం 29వ వచనం. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తమ్ములైనను భార్యనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను హలో పరలోక రాజ్యానికి వద్దు, చర్చికి వెళ్ళొద్దు, ప్రార్థన చెయ్యొద్దు, ఇలాంటివి వద్దు అని అంటే ఎవరిని పక్కన పెట్టినా పర్లేదట. నేను కాదు, బైబిల్ చెబుతాను. ఇవి నేర్చుకున్నాను నేను. బై గాడ్ గ్రేస్ తూచా పాటించడం మొదలుపెట్టా. చాలామందిని దూరం చేసుకున్నా, చాలామంది తిట్టారు, కొంతమంది కొడదాకా వచ్చారు. జరిగిన సంఘటనలు. ఇంట్లో వాళ్ళు కూడా ముందు అర్థం కాకముందు చాలా నన్ను అపార్థం చేసుకున్నారు. చాలామంది చర్చికి వెళ్తున్నారు, చాలామంది వీడే పెద్ద వింత, అబ్బో దిగొచ్చాడు. మరి రూతులాగా, అబ్రహాములాగా ఎవరైతే అంటి పెట్టుకుని ఏం చెప్పితే అదే చేయడానికి రెడీ అవుతారో, కొంచెం నష్టం, మొదట్లో కొన్ని ఆరిళ్ళు, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎవరిని వదిలేసుకున్నా, నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం ఇంటినైనను, ఇల్లు వదిలేసా, ఊరు వదిలేసా. అదన్నా ప్రభు చెప్పారు, దా నా పరిచర్యకి. అయ్యా, ఊరంటే ఎఫెక్షన్, నాకు బంధువులంటే ఎఫెక్షన్, ఆయన వదిలరా.
ఏమందు ఏది విడిచిపెడితే పరమందు నిత్య జీవము పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పు. అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధువులను, స్నేహితులు ఇస్తాడు, ఇళ్ళుని ఇస్తాడు. మార్సు వార్త 10:29 వచనంలో అదన్నా ఈయన్ని ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు అంతమంది బ్లడ్ రిలేషన్ లేసా ఏంటి? మరి మీరంతా నా బ్లడ్ రిలేషన్ కాదా? హల్లెలూయా. ఎంతమంది కడుతుంది? అబ్రహామా కొడుకు నువ్వు తీసుకో ప్రభా, నీకంటే ఎక్కువ ఎవరు? ఏది ఇవ్వడానికైనా, ఏది విడిచిపెట్టడానికైనా సరే, దేనికైనా సరే సంసిద్ధమా మాట వినటానికి, లోబట్టడానికి, విధేయత చూపించడానికి. నేను కొంత చూస్తా 10 సార్లు చెప్పినా సరే చేయరు. కొంతమంది 10 సార్లు వద్దని చెప్పినా సరే చేస్తానంట. ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావా? ఆశీర్వాదాన్ని దగ్గర చేసుకుంటున్నావా? దేవుని రాజ్యాన్ని దగ్గర చేసుకుంటున్నావా, దూరం చేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. విధేయత ఉందా? భయభక్తులు ఉన్నాయా? లోబడే మనస్తత్వం ఉందా? నేను చెక్కబడే మనస్తత్వం ఉందా? రెండవది, ఈ కార్పెంటర్స్ తెలుసు ఏ వుడ్డు కార్వింగ్ చెక్కవచ్చు. అన్ని వుడ్లు చెక్కలేం. ఏ కర్ర మడితే ఆ కర్ర మీద డిజైన్ చెక్కలేరు. అలాగే ఐరన్ కొనేటప్పుడు కూడా మేస్త్రులకు తెలుసు. రాడ్ బెండింగ్ మేస్త్రులకు ఇంకా తెలుసు. ఐరన్, లోకల్ ఐరన్ అంటే పాత స్క్రాప్ అమ్ముతారు. దాన్ని తీసుకెళ్ళిపోయి రీసైక్లింగ్ చేసి మళ్ళీ తయారు చేస్తారు. ఆ తయారు చేసిన ఇనుము వంగదు, నమస్కరించదు. అది అదేంటండి ఫస్ట్ మేడ్ అంటే భూమిలో దొరికిన ఆ ధాతువుని పట్టుకొచ్చి, ఐరన్ దాన్ని పట్టుకొచ్చి దాన్ని కరగబెట్టి తయారు చేస్తాడు. ఓకే, అది సాఫ్ట్గా ఇటు కావాలంటే అటు వంగుద్ది, లాంగ్ టైం వస్తుంది. ఇది పెళ్ళి ఉంటుంది. ఇది రీసైక్లింగ్. అర్థందా మీకు? అబ్రహాము రీసైక్లింగ్ టైప్ కాదు, సాఫ్ట్ అంటే దేవుడికి అప్పగించేసుకున్నాడు. పరలోక రాజ్యం కోసం అప్పగించేసుకున్నవాడు చక్కబట్టడానికి ఇష్టపడతాడు, మలచబట్టడానికి ఇష్టపడతాడు. మైదా ముద్దలాగా ఎటు తిప్పితే అటు తిరుగుతాడు. ఏం చెప్తే అది చేస్తాడు. నష్టమా కష్టమా? వాళ్ళు ఇట్టన్నారు, దారిలో అది ఉంది. ఆ పక్కన వాళ్ళ వాళ్ళని భక్తి చేయలేకపోతున్నా, వాళ్ళ పరిచయం చేయలేకపోతున్నా, వీళ్ళ చేయలేకపోతున్నా, మా ఫ్యామిలీలో ఈ సమస్య ఉంది, అందుకనే నేను చర్చికి రాలేకపోతున్నా, పలానోళ్ళు వద్దన్నారు, అందుకే నేను ఈ పని చేయలేకపోతున్నా. గోంగర కాకమ్మ కబురు లేవు అక్కడ. ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. 11వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామునకు పిలిచిట్లనను, నీవు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. నీ సంతానాన్ని ఇసుక రేణుల వల్లే ఆకాశ నక్షత్రాలను విస్తరింపచేస్తా, శత్రువుల గవిని మీరు స్వాధీనపరుచుకుంటారు. అసలు ఎలాంటి వాగ్దానం అండి, ఎలాంటి దీవెన అండి. ఫారడేస్ పేరు కూడా ఆయన పేరు పెట్టేశాడు. ఎక్కడ కూడా ఆర్థికంగా బహుగా వృద్ధిల్లాడు. ఆయనకి ఎదురు లేదు. అరే నన్ను సమస్యలకు ఆయన భయపడు. ఎందుకని ఆయన నాతో ఉన్నాడు. వరాల కోసం అబ్రహాం పిల్లల కోసం భక్తి చేయలే. ఇక్కడ రుజువు. ఎందుకని కొడుకుని బలి ఇవ్వడానికి ఇష్టపడేవాడు కాదు. కొడుకు కోసం భక్తి చేస్తే సంతానం లేదు, గొడ్డుబోతోడు గొడ్డురాలు అంటున్నారు. దానికోసం చర్చకొచ్చి భక్తి చేసినోడు కాదు. దేవుని రాజుకి భక్తి చేసినోడు అనేది ఇక్కడ 100% క్లారిఫై అవుతుంది మనకి. ఎందుకని ఆ ఒక్క కొడుకుని ముందు ఇష్మాయిల్ పంపించేశాడు, ఆగని పంపించేశాడు. మరి శారా వృద్ధురాలు. ఈ సమయంలో శారా పిల్లలకని మళ్ళీ ఇవ్వగలదా? లేడు, వృద్ధురాలు ఆవిడ. అప్పటికే ఇస్సాకు ఇంచుమించు 25-30 ఇయర్స్ వచ్చేసింది. ఆ ఏజ్లో బలి ఇమ్మన్నాడు, కచ్చెత్తేశాడు ఓల్ హార్టెడ్గా. సెదస్కోప్ పెట్టి డాడీ చూస్తున్నాడు. రైట్ అబ్రహామా, ఈ విషయంలో నాకు భయపడేవాడని నమ్మా. పై వచ్చినట్టు నాకు భయపడ. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతడినేమియో చెయ్యకము, నీకు ఒక్కడైన నీ కుమార్ని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని. ఒక్కడయ్యున్న నీ కొడుకుని నాకు వెనుక తీయలేదు కనుక నువ్వు దేవుని భయపడేవాడని నేను ఇందువల్ల నాకు కనబడుచున్నదను. నా దేవుడు అంటే పిచ్చి, నా దేవుడు అంటే ప్రేమ, ఆయన రాజ్యం నాకు కావాలి, ఆయన నేను విధేయుడిగా ఉండాలి, ఆయన ఏం చెప్తే అది, ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో, దట్స్ ఆల్. ఎప్పటి వరకు నమ్మింది 75 ఏట, 175 సంవత్సరం వరకు ఇంతే. తగ్గలే. భక్తి పెరిగింది, విశ్వాసం పెరిగింది, దీవెన పెరిగింది,
దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు. ఈ దీవెనలు ఎవరైతే విధేయులై దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పింది చేయడానికి, కష్టమైన ఏదైనా సరే, దేవుడు దేవుని రాజ్యం, ఆయన ఏం చెప్తే, ఆయన నా నుంచి ఏం కోరుకున్నాడో, నన్ను ఎందుకు సృష్టించుకున్నాడో, ఎందుకు నాకు ఈ వర్క్ ఇచ్చాడు, ఎందుకు ఈ టాలెంట్ ఇచ్చాడో, నేను ఫస్ట్ ఆయన మహిమ కోసం దీవించాడా, దశమ భాగం ఆయనకి ఇవ్వాలి. నేను రక్షణ పొందా, సాక్ష్యం ఇవ్వాలి. ఏమని అనుకుంటారేమో అని కొడతారేమో కొట్టుకొని, బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళి ఏమని అనుకుంటా అనుకొని నిన్ను అనుకున్నారు. ఇవాళ అవన్నీ దీవెనలుగా మారిపోయాయి. వాళ్ళే ఫ్యాన్స్గా పడి చచ్చిపోయి మనసు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. గట్టిగా గట్టిగా నువ్వు విశ్వాసంలో ఆత్మీయతలు ఎదిగావా అంటే, ఈ హైట్లో ఎగురుతున్నావు, పక్షిని కొట్టేయచ్చు. ఫ్లైట్ పైనుంచి వెళ్తుంది, రాకెట్ లాంచర్ కూడా అందదు, రాకెట్ అయితే ఇంకా అందదు. అట్లా నీ విశ్వాసాన్ని భక్తిని పెంచేసుకో, సైతానికి దొరకవు. దీవులు నీ వెనకాల రావాల్సిందే. దేవుడన్నా దైవజుడన్న రెస్పెక్ట్, ఆ ప్రేమ, నీకు ఇచ్చిన సంఘం, ఇక్కడ నీకు వాక్యం ద్వారా ఇలాంటి వాక్యాలు నీకు అందిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ మేరకు నీ వాక్యం ప్రకారంగా నీ మైండ్ సెట్ చేసుకుంటావో, అబ్రహాము ఆశీర్వాదాలు నీకు వచ్చి తీరాల్సిందే. హల్లెలూయా. నేను గమనించా, నా బతుకుని దేవుడు మార్చాడు. నిన్ను మార్చడా, నన్ను రక్షించుకోడు, నిన్ను రక్షించుకోడా, నన్ను వాడుకోడు, నిన్ను వాడుకోడా, నన్ను అభిషేకించాడు, నేను అభిషేకించాడు, నన్ను దీవించాడు ఫైనాన్షియల్గా, నేను దీవించడా. అబ్రహాములాగా వెంబడిద్దాం, అబ్రహాం ఆశీర్వాదాన్ని కొట్టేద్దాం. ఆయన కోసం ఏదైనా సరే, ఎంత నష్టపోయినా సరే, అయ్యా నీకు దశమ భాగం ఇమ్మన్నావా, లేదా ప్రథమ ఫలం ఇమ్మన్నావా, నువ్వు చెప్పావు ఇంత అమౌంట్ ఇస్తా, సేవ చేయమన్నా చేస్తా, అసలు ఎదురు చెప్పమాక, టైం తీసుకోమాక, శుభార్త చేయమని చెయ్యి, అంతే చెయ్యి, అంతే. ఎక్కడికి విదేశాలకు వెళ్ళా రెడీ అయ్యావు, వద్దన్నాడా ఆగిపో, అంతే. పెళ్లి కూడా రెడీ అయిపోయావు, ఆయన వద్దన్నాడా ఆగిపోయింది, నోరు మూసుకుని, అంతే. అబ్బాయి బాగా నచ్చేసాడు, అమ్మాయి బాగా నచ్చేసింది, బాగా సౌండ్ ఇస్తా అన్నారు, ఇంత ఇస్తా అన్నారు, బేరం కుదిరేసింది, దేవుడు వద్దన్నాడు, నోరు మూసుకుని మానే. ఎందుకు? అంతకంటే 10 ఇంతలు దేవుడు ఇస్తాడు. కాదు అని ఎగిరిపోయావా, నయోమిలాగా మొత్తం ఓడగొట్టుకుని వెనకొత్తావు, నయోమిలాగా ఓడగొట్టుకుని వెనకొత్తావు. ఓడగొట్టుకోక, దేవుని కృప దీవెన నీ వెనకాల వచ్చును గాక. అబ్రహాం ఆశీర్వాదం ఐశ్వర్యం నీ వెనకాల వచ్చును గాక. ఇహమందు విధేయుడిగా ఉన్నాడు, పరమందు ఆ కృప పొందాడు. ఇల్లు రిసీవ్ చేసుకున్నాడు పరలోక రాజ్యం. రండి కూర్చోండి. ప్యారడైజ్ పేరే అబ్రహాం పేరు దేవుడు. ఇక్కడ విశ్వాసులు తండ్రి కొత్త నిబంధనలకు చాలా పర్యాలు అబ్రహాం గురించి ప్రస్తావించాడు దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రార్థన ప్రార్థన. ప్రభా, ఈరోజు మాతో మాట్లాడు. చెప్పండి, ఈరోజు మాతో మాట్లాడు. నీ మాటలకు ముద్ర వేయండి. నాతోనే అయ్యా, నాలో ఉన్న అవిధేయత తీసేయండి, నాలో ఉన్న భక్తిని తీసేయండి, నాలో ఉన్న అవిశ్వాసం తీసేయండి, నాలో ఉన్న మోనార్కిజం తీసేయండి. నేను ఏది అనుకుంటే అదే, నేను అనుకున్నది ఫిక్స్ అయిపోతా తప్ప, మీరు చెప్పిన, మీ దైవజనులు చెప్పిన, నాకు నచ్చినవి తీసుకుంటా, నచ్చినవి తీసుకోను. ఇది మొదలుకొని అబ్రహాములాగా విధేయత, దీనత్వము నేను నాయనా కలిగి ఉంటా. నాయనా ఆ ఒబీడియన్స్ నాకు ఇవ్వండి, నాయనా హంబుల్నెస్ నాకు ఇవ్వండి, ఆ రెస్పెక్ట్ ఇచ్చే విధానం నాకు ఇవ్వండి. విశ్వాసం నాకు దయచేయండి, అవిశ్వాసం తీసేయండి, చీకటి తొలగించండి, మీ ఆత్మ నింపండి, మీ రక్తం నన్ను కడగండి. చెప్పండి, దేవా అబ్రహాం యొక్క దీవెన నాకు కావాలి, ఆ సమర్పణ నాకు కావాలి. ఎన్నో వదిలేసుకున్నాడు, మీరు ఏం చెప్పితే అది చేశాడు. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత దూరమైనా, ఎన్ని సంవత్సరాల భారమైనా, 100 ఏళ్ళు అతని భక్తిలో విసుగు లేదు. 2 గంటలు చర్చిలో ఉండి విసిగిపోతున్నా, కంటిన్యూగా చర్చిలో ఉండి విసిగిపోతున్నా, ప్రార్థన చేయండి విసిగిపోతున్నా, అయ్యా బైబిల్ చదవండి విసిగిపోతున్నా, క్షమించో. నా రాజ్యము సువార్త నిమిత్తము ఏది విడిచిపెట్టినా ఏమందు నూరంతలు పరమందు నిత్య జీవమన్న ఆ కృప మాకు దయచేయి. లైవ్లో వింటున్న బిడ్డ ప్రేయర్ చేసుకో, ఆ కృప నాకు దయచేయి. అబ్రహాం ఏ రీతిగా కొడుకుని ఇవ్వడానికి కూడా వెనక్కి తీసుకోక నీకు భయపడ్డాడని తెలిసి ఉందో, అయ్యా ఆకాశ నక్షత్రాల వారి సంతానాన్ని దీవించావు, శత్రువుల గవిని స్వాధీనపరిచిన కృపనిచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, ఫ్యాడైజ్ పేరే అబ్రహాం పేరు పెట్టేశావు. నా స్నేహితుడని చెప్పుకున్నావు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడిని అడ్రస్ చేసుకున్నావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఎలాంటి దీవెన అబ్రహాంకి ఇచ్చావు, ఆ దీవెన మాకు కావాలి. చెప్పండి, అబ్రహాము దీవెన మాకు కావాలి, అట్టి విధేయత మాకు కావాలి, అట్టి దీనత్వం మాకు కావాలి. సహాయం చేయండి, కృపనివ్వండి, సహాయం చేయండి, కృపనివ్వండి, సహాయం చేయండి, దీవెనివ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి. నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. రెండోసారి
మూడోసారి ఆమేన్. అనుదినము టెలివిజన్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇలాంటి వర్తమానం వింటున్న బిడ్డలకి ఒక మనవి. సువార్త దానము అన్ని దానముల కంటే గొప్ప దానం. పరలోక నేస్తములో ఎన్నో తలాంతులు ఇచ్చి దేవుడు అన్ని కోణాల్లో శ్రేష్టమైన వర్తమానాలు దేవుడు అందిస్తున్నారు. ఇలాంటి వర్తమానాలని ప్రపంచానికి అందిద్దాం రండి. మోషే చేతులు ఊరు ఆరోని ఎత్తుపెట్టినట్టుగా ఎత్తుపెట్టి ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా ఎందుకు మారకూడదు? ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్న మన ప్రియులు అనేక మంది బిడ్డలు మన వాక్యాలు విని దీవించబడుతున్నారు. అలాంటి వారికి నువ్వు గుప్పులిప్పుడు ద్వారా వాక్యం వింటున్నారు, సువార్త వింటున్నారు. అలా స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎంతోమంది వచ్చి నన్ను కలిసి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆన్లైన్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, పంపించవచ్చు. అలాంటి వాళ్ళకి మేము రిటర్న్ కాల్ చేసి ప్రేయర్ చేస్తాం. లేదా ఇక్కడ ప్రతి సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే ఎవ్రీ సండే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అప్పుడు నేరుగా వచ్చి నన్ను కూడా కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. కేవలం స్వస్థతలు అద్భుతాల కోసం కాదు. గతంలో ఎంతోమంది స్వస్థపడే అద్భుతాలు చూశారు. సువార్త కోసం విత్తనం విత్తండి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైనావేమో, ప్రభుకి ఇచ్చి చూడు. మీరు తీర్మానం తీసుకుంటూ ఉండగానే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయను గాక. ఆమేన్. అద్భుతం జరిగితే ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా ఎందుకు మారకూడదు? ప్రేరేపించబట్టి ముందుకు రండి. గాడ్ బ్లెస్ యు.